క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మన జీవితంలో దేవుడు దయచేసినందుకు మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. దేవుడు మనలందరినీ కాచి కాపాడుతూ మన సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ఆయన రెక్కల కింద ఉంచి కావలసిన క్షేమాన్ని, కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని దేవుడు దయచేసినందుకు, మీరు క్షేమంగా ఉన్నందుకు మన ప్రభువుకు వందనములు. సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మీ ముందు 130వ కీర్తనలోని కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకు దేవుని యొక్క వాక్యంలోని ఈ కీర్తనలో 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు వీటిని మనము యాత్రా కీర్తనలు అంటాము. కనుక ఈ 130వ కీర్తన కూడా యాత్రా కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ 130వ కీర్తనలోని ఆత్మీయ సత్యములను ఈరోజు మనము దేవుని సన్నిధానంలో మన హృదయాలను తెరిచి ఉంచి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనము తెరిచి ఉంచి ఇందులోని సత్యాలు మనము మన యొక్క ఆత్మీయ మేలు కోసము మనము నేర్చుకుందాము. ఈ 130వ కీర్తన గురించి ఆలోచన చేసినప్పుడు ఇది చాలా ప్రశస్తమైన కీర్తన. మనము దేవుని యొక్క భక్తుల జీవితాన్ని పరిశీలించినప్పుడు మెథడిస్టు సంఘాన్ని స్థాపించినటువంటి జాన్ వెస్లీ గారు, ఆయన జీవితంలో కూడా మరి ఆయన ఆత్మీయంగా చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు ఈ కీర్తన ఆయన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఈ కీర్తన ద్వారా ఆయన బలపడినట్లు మనము చూస్తాము. ఇంకా అనేకమైన భక్తుల జీవితాల్లో 130వ కీర్తన గురించి చాలా ముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ 130వ కీర్తనను చాలామంది వేదాంత పండితులు ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ మినీ గాస్పల్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని అంటారు. మనకు సువార్తలు కొత్త నిబంధనలో ఉన్నాయి, కానీ పాత నిబంధనలో కూడా ఇది ఒక చిన్న సువార్త అని చెప్పి చాలామంది వేదాంత పండితులు అంటారు. అంత విలువైనటువంటి, అంత ప్రశస్తమైనటువంటి కీర్తన ఈ 130వ కీర్తన. ఇందులో నుండి, ఈ ప్రశస్తమైన 130వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మీ ముందు పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటనగా విలువైనది నీ జీవితము. విలువైనది నీ జీవితము. ఈ 130వ కీర్తనలో ఒక జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఒక వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఒక వ్యక్తి జీవితము ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది, ఎటువంటి పరిస్థితుల్లో అది చిక్కుకున్నది, మరి అటువంటి పరిస్థితుల్లో నుండి ఏ విధంగా దేవుడు ఈ జీవితాన్ని ఒక విలువైన జీవితంగా మార్చాడో మనము ఈ 130వ కీర్తనలో మనము గమనించగలము. అందులోని సత్యాలను కూడా మనము నేర్చుకోగలము. ఎందుకంటే దేవుడు దయచేసిన ఈ జీవితము చాలా విలువైనది. దేవుడు మనకు ఒక జీవితాన్ని దయచేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవిత మనుగడ ఒక ప్రశ్నార్థకరమైన పరిస్థితిలో పడి ఉన్నది. ఎటు చూసినా విపత్కరమైన పరిస్థితులు, మరి ఎటు చూసినా మరి ఒకలాంటి మరి భయాందోళనలో మనం ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితం మనుగడనే ఒక ప్రశ్నార్థకరంగా మారిన ఈ పరిస్థితుల్లో దేవుడు ఈ కీర్తన ద్వారా మాట్లాడబోయే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే విలువైనది నీ జీవితము. ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, మన మనుగడనే ప్రశ్నార్థంగా మారినప్పటికీ మనము ఈ కీర్తన ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే విలువైనది నీ జీవితము. దేవుడు నీ జీవితానికి ఒక విలువ ఇవ్వాలని చెప్పి ఎంతో ఆశతో ఈ కీర్తన ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. కనుక మనము ఒకసారి ఈ కీర్తనలోని ఈ అంశంలను మనము నేర్చుకుందాము. ముఖ్యంగా విలువైనది నీ జీవితం అనే అంశం మీద మీ ముందు 3 ప్రాముఖ్యమైన మాటలు మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మనం పరిశీలించినప్పుడు ఎటువంటి జీవితాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నామని మనము ఈ కీర్తనని పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా అగాధ జీవితము. గమనించండి ప్రియులారా,
అగాధ జీవితము, ఆ మొట్టమొదటి వచనాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా చక్కగా మాట రాయబడింది. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. గమనించారా? అగాధ జీవితము. ఈ కీర్తనకారుడు అగాధం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే అగాధ స్థలంలో నుండి. గమనించారు అక్కడ? ఒకవేళ మనం అగాధ స్థలాన్ని మనము చాలాసార్లు చూస్తాము. అగాధ స్థలంలో నుండి స్థలంలో వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి అగాధాన్ని చూసినప్పుడు ఎలాగుంటుంది మన యొక్క భావోద్రేకము, ఏ విధంగా ఉంటుంది మన ఫీలింగ్స్? ఆ యొక్క అగాధాన్ని చూసినప్పుడు, దూరం నుండి చూసినప్పుడు ఎంతో భయపడుతున్నాం అన్నట్టు. అగాధం అంటే అది లోతు కావచ్చు, లేకుంటే లోయ కావచ్చు, చీకటి స్థలము కావచ్చు. మరి ఏ విధమైనప్పటికీ అగాధాన్ని చూసినప్పుడు, ఒకసారి ఆ విధంగా తొంగి చూసినప్పుడు మనము ఒకలాంటి భయాందోళనకు గురి అవుతామన్నట్టు. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన అగాధ స్థలం ఉంది. ఈ అగాధ స్థలం ఉన్నప్పటికీ దాని పక్కన లేడు, ఆయన దానికి దూరంగా లేడు. మనము బాగా గమనించినప్పుడు అక్కడ ఏముందంటే, అగాధ స్థలంలో నుండి నేను ఆల్రెడీ అగాధ స్థలంలో ఉన్నాను, ఈ అగాధమనే ఈ యొక్క ప్రదేశంలో నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నానని చెప్పి ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. కనుక మొట్టమొదటి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ కీర్తనకారుని యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే, నా జీవితము అగాధ జీవితము, నేను అందులో పడిపోయాను. నేనేదో అగాధం ఉంటే దాని పక్కలో నుండో లేకుంటే దానికి దూరంగా ఉండి నేను మాట్లాడటం లేదు, కానీ నేను ఆల్రెడీ ఐఎమ్ ఫాలెన్ ఇన్ దిస్ డెప్త్స్, ఈ అగాధములో నేను ఆల్రెడీ పడిపోయానని చెప్పి ఈ కీర్తనకారుడు తన జీవితాన్ని గురించి మొట్టమొదటిగా మన ముందు ఉంచుతున్నాడు. అగాధ జీవితము. మరి ఏ విధంగా పడాడో మనకు తెలియదు. ఆయన కాలు జారి అందులో పడ్డాడో, నోరు జారి అందులో పడ్డాడో, లేకుంటే ఆత్మీయ పరిస్థితిలో దిగజారి అందులో పడ్డాడో, మొత్తానికి అగాధంలో ఆయన పడిపోయాడు. మానవుడు చాలాసార్లు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో మనము జారి పడిపోతుంటాము. ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినప్పుడు సైతాను చెప్పిన మాటలకు వారు ఎంతో ఆకర్షణంగా మారినందుకు ఈ యొక్క మొదటి కుటుంబం కూడా పడిపోయింది. పడిపోయిన స్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఎంతో మంచి స్థలంలో వాళ్ళు ఉన్నప్పటికీ, దేవునితో సాహసం చేసి అంత గొప్ప భాగ్యం ఉన్నప్పటికీ సైతాను చెప్పిన మాటలకు, ప్రలోభాలకు లొంగి ఆ పాపములో పడిపోయినట్లు మనము చూస్తున్నాము. కనుక ఆ పడిపోయిన స్థితిని అక్కడ చూసినాము, కానీ అది కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి ఏదో ఒక స్థితిలో పడిపోతున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడున్న కీర్తనకారుడైతే ఏమంటాడంటే, నేనైతే అగాధంలో పడిపోయాను, ఈ అగాధంలో నుండి నేను మాట్లాడుతున్నాను. నౌ ఐ యామ్ ఇన్ డెప్త్స్, ఆ యొక్క అగాధమైన ప్రదేశంలో పడిపోయానని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తున్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ విధంగా ఉంది మన జీవితము? ఈ ప్రస్తుత కఠినమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎలాగుంది మన జీవితము? ఈ కీర్తనకారుడు అయితే ఏమంటాడంటే, నా జీవితము అగాధాన్ని పోలినట్లు ఉందని చెప్పి చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ అగాధ స్థలం అన్నప్పుడు మనము దేనితో పోల్చవచ్చు, మరి ఏది దీన్ని సూచిస్తుందన్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. అగాధ జీవితం అన్నప్పుడు మొట్టమొదటిగా ఇది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అంతరంగ పరిస్థితిని తెలియజేస్తున్నది. ఆత్మీయ అంతరంగ పరిస్థితిని, ప్రతి మనిషికి ఒక అంతరంగం ఉన్నది. ఆ కీర్తన 64వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, ప్రతి వాని హృదయము యొక్క అంతరంగము ఒక అగాధం అని చెప్పి ఆ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ప్రతి వానికి హృదయం ఉంది, ఆ హృదయంలో ఒక అంతరంగం ఉంది. అంతరంగం ఏ విధంగా ఉంటుందంటే కొన్నిసార్లు అగాధముతో పోలుస్తున్నాడు. కనుక ఈ స్పీకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, నా పరిస్థితి, నా హృదయంలోని అంతరంగంలో ఏ విధంగా ఉందంటే ఒక అగాధముతో, ఒక అగాధ స్థలముతో పోలుస్తున్నాడు ఈ కీర్తనకారుడు. అంటే ఆత్మీయంగా చాలా దిగజారిన పరిస్థితిలో, ఒకవేళ పాప పరిస్థితిలో ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాము. ఈ అగాధ జీవితము ఇది ఏమాత్రము ఒక వ్యక్తి ఇష్టపడని జీవితము, ఏమాత్రం ఒక వ్యక్తికి ఏమాత్రము సహాయము చేయలేని పరిస్థితి ఇది. కనుక ఈ కీర్తనకారుడు అగాధ స్థలంలో నుండి మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మీయ అంతరంగ పరిస్థితి
ఏమాత్రము దేవునికి ఇష్టంగా లేనట్లు మనం చూస్తున్నాము. ఒకవేళ యోనా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు యోనా దేవుడు చెప్పిన మాటను వినకుండా దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయినట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన ఈ యోనా, దేవునితో సంబంధం కలిగి ఉండవలసిన ఈ యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవునికి దగ్గరగా ఉండవలసిన ఈ యోనా ఏమాత్రము ఆ సన్నిధిలో ఉండే ఆ యొక్క మరి ఆత్మీయ స్థితిని, అందులో ఉన్న ఆశీర్వాదాలను ఏమాత్రము మరి పొందుకోవడానికి ఇష్టం లేకుండా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఆ దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోనా, దేవునికి దూరంగా వెళ్ళినటువంటి యోనా ఎక్కడికి వెళ్ళాడు? అగాధంలోనికి వెళ్ళాడు. ఆ సముద్రం నుండి ఆయన ఎత్తి పారవేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను ఈ కూపంలో ఉన్నాను, ఈ అగాధ జలము లోపల నేనున్నాను, ఈ అగాధ జలములు నన్ను బంధించి ఉన్నావని చెప్పి ఆ యోనా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. అంటే అగాధ జీవితం అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్న జీవితము, దేవుని సన్నిధి నుండి పారిపోయే జీవితము. ఏమాత్రము దేవునికి దగ్గరగా ఉండాలని ఈ జీవితానికి ఇష్టం ఉండదు. ఆల్వేస్ హీ వాంట్స్ టు బి అవే ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ హీ వాంట్స్ టు ఫ్లీ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధి నుండి పారిపోవాలని అనుకుంటారో, అటువంటి వారి జీవితం ఒక అగాధ జీవితముతో సమానమైనది. ఏమాత్రము ఆత్మీయ జీవితంలో ఏమాత్రము ఆ పుష్కలత, ఆ సంపూర్ణత లేకుండా ఏదో కొరతతో ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఈ అగాధ జీవితములో మొట్టమొదటి మనము గమనించవలసింది ఏంటంటే ఆత్మీయ అంతరంగ పరిస్థితిని ఇది తెలియజేస్తుంది. దేవునికి దూరంగా ఉన్న పరిస్థితిని ఇది తెలియజేస్తుంది. రెండవది, ఇది అధమ పరిస్థితిని కూడా తెలియజేస్తుంది. అధమ పరిస్థితి అంటే అగాధాన్ని మనం చూడాలంటే మనం ఎప్పుడు పైకి కన్నులెత్తి చూడము. ఒక అగాధాన్ని చూడాలంటే ఏ విధంగా చూడాలి? మన కన్నులను కిందికి ఇట్లా వంచి చూడాలి. అంటే అగాధము ఎప్పుడు పైన ఉండదు, అగాధం ఎప్పుడు కింద ఉంటుంది. మనం అగాధాన్ని చూడాలంటే ఈ విధంగా తొంగి కిందికి చూడాలి. అంటే దాని భావం ఏంటంటే ఏ వ్యక్తి జీవితాన్ని అయితే మనము అగాధ జీవితం అని అంటున్నామో ఆ వ్యక్తి అధమ స్థాయిలో ఉన్నాడు. ఆత్మీయంగా మరి పడిపోయిన పరిస్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. కొన్నిసార్లు ఇంగ్లీష్లో మనం అంటాం కదా, ఐఎమ్ ఫీలింగ్ లో, ఐఎమ్ ఫీలింగ్ డౌన్. జీవితంలో కొన్నిసార్లు మరి ఈ యొక్క హెచ్చు తగ్గు స్థితులు ఉంటాయి. కొన్నిసార్లు వీ ఫీల్ హై, ఎంతో ఉన్నతంగా, ఎంతో మంచి ఎత్తున్న స్థాయిలో కొన్నిసార్లు మనం అటువంటి భావంతో మనం జీవిస్తాము. కొన్నిసార్లు వీ ఫీల్ లో, చాలా కృంగిపోయిన దశలో అధమ స్థాయిలో మనం ఉన్నట్లు మనం చూస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, అగాధ జీవితం కూడా మరి అటువంటి జీవితంతో మనము చూడగలము. సమ్టైమ్స్ వీ ఫీల్ డౌన్, ఎక్కడో పడిపోయి అక్కడనే మరి ఏమాత్రం అభివృద్ధి లేకుండా అక్కడనే స్టాగ్నేటెడ్గా ఉన్నట్లు మనం చూస్తాం. ఒకవేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండేనని చెప్పి మనము చూస్తాము కదా. అగాధ జలముల పైన ఆ చీకటి ఉందంట. కనుక చీకటి కమ్మిన జీవితం అది. అపరాధ భావముతో, ఎల్లప్పుడూ అపరాధ భావముతో ఉన్నటువంటి జీవితము. అధమ జీవితం అంటే నిరాశతో మరి చాలా మరి తీవ్రమైన నిరాశతో, కృంగిన జీవితంతో, వేదనతో ఉన్నట్లు మనము చూస్తున్నాము. మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఇటువంటి కృంగిన జీవితముతో పరిస్థితులు ఉన్నందుకు వాటిని ఎదుర్కోలేక ఇవి చాలా కష్టమైన పరిస్థితులు అని చెప్పి హృదయంలో ఒక మనోవేదనతో, ఒక దుఃఖముతో, తీవ్రమైన నిరాశతో జీవిస్తున్నట్లు మనము చూస్తున్నాము. వీటిని తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లు మనము చూస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాము. ఈ అగాధ జీవితము ఆత్మీయ
అంతరంగ జీవితానికి సూచనగా ఉన్నది. ఈ అగాధ జీవితము అధమ జీవితానికి, అధమ స్థితికి, అందులో మనము పడిపోయిన స్థితికి, సంపూర్ణంగా మరి పడిపోయిన స్థితికి సూచనగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. మూడవదిగా మనం పరిశీలించినప్పుడు ఈ అగాధ జీవితము దేనికి సూచనగా ఉన్నదంటే అంధకార జీవితానికి. ఈ అగాధంలో వెలుగు ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ లైట్ ఇన్ దట్ డెప్త్. ఆ యొక్క అగాధ జీవితంలో ఏమాత్రం వెలుగు ఉండడానికి ఆస్కారం లేదు. చీకటి కమ్మి ఉన్నట్లు మనము చూస్తున్నాం. మొదటి అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అదే చూస్తున్నాం కదా. చీకటి కమ్మి ఉన్నది, ఎటు చూసినా చీకటే. ఏ దిక్కు వైపు చూసినప్పటికీ చీకటి ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఈరోజు చాలామంది ఈ చీకటికి బానిసలై, ఈ చీకటికి బందీలై, చీకటి క్రియల్లో, చీకటి సంబంధమైన ఆలోచనలో, చీకటి సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ అక్కడే ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకరమైన పరిస్థితికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఎంతోమంది మరి చెడు అలవాట్లకు లోనయ్యి అందులో నుండి బయటికి రాలేక అందులోనే మరి బందీలుగా, బానిసలుగా మారి అక్కడే అగాధ జీవితంలో బాధపడుతూ మనోవేదనతో కృంగి కృషించి తమ జీవితాన్ని పాడు చేసుకున్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక ఈరోజు ఈ కీర్తనకారుడు తన జీవితాన్ని గురించి మన ముందు వస్తున్నాడు. నేను అగాధ జీవితము కలిగి ఉన్నాను. 4వది మనం పరిశీలించినప్పుడు ఇది ఎటువంటి జీవితం అంటే ఏమాత్రము ఆధారము లేని జీవితము. ఒక వ్యక్తి ఎప్పుడైతే అగాధంలో పడి ఉంటాడో అక్కడ ఎటువంటి ఆధారము దొరకదు. అందుకోసమే చూడండి, ఆ మొదటి వచనంలో ఏముంది? యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలంలో ఎవరున్నారంట? మేము అంటలేడు అక్కడ. ఏమంటున్నాడు? నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ నోబడీ ఈజ్ హియర్. నేను ఎటువైపు చూసినా కానీ నాకు ఎవరైనా ఆధారంగా ఉంటారేమో, ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి నేను చూస్తున్నాను, కానీ ఐ కెన్ సీ నోబడీ హియర్. It is a place without anybody. I myself is completely trapped, completely entangled in this depth of the sea. ఈ అగాధంలో నేను దిగబడి ఉన్నాను, నిలబడడానికి ఏమాత్రం ఆధారం లేదని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఒకసారి మనం గమనించినప్పుడు ఈ 69వ కీర్తన దావీదు తన పరిస్థితిని మన ముందుస్తున్నాడు. 69వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏం చెప్తున్నాడు అంటే, కీర్తన 69 2వ వచనంలో, నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నాయి. చూడండి, అక్కడేముంది? నిలుక ఈయని, ఈ అగాధ జలములలో, ఈ అగాధ ఊబిలో నేనున్నాను, కానీ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ స్టాండింగ్. నేను నిలబడాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా నిలబడడానికి ఒక సపోర్ట్ అంటే ఇక్కడ లేదు. సపోర్ట్ లేని స్థలం అది. ఒకవేళ నీవు కూడా అదేవిధంగా ఈరోజు ఫీల్ అవుతున్నావేమో. అగాధ జీవితం అంటే యూ డోంట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి, ఫ్రమ్ ఎనీ సోర్స్. ఇట్ ఈస్ అ ప్లేస్ వితౌట్ ఎనీ స్టాండింగ్, వితౌట్ ఎనీ సపోర్ట్. యూ డోంట్ గెట్ ఎనీ అవైలబిలిటీ ఆఫ్ ది సపోర్ట్ ఇన్ దట్ ప్లేస్. ఆ అగాధ స్థలంలో ఆధారం లేని స్థలం అది. కనుక ఈరోజు నీ జీవితం కూడా అదేవిధంగా అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఎటు చూసినా కానీ ఏదో ఒక ఆధారం కోసం నీవు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఎటువంటి ఆధారం లేకుండా మరి నీవు దుఃఖపడుతూ బాధపడుతూ నీవు ఈరోజు ఉన్నావేమని చెప్పి నేను మరి ఈ వాక్యం ద్వారా మరి నేను నీతో మాట్లాడుతున్నాను. నేను బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాము. అగాధ జీవితం అంటే ఒకవేళ ఇది ఆత్మీయ జీవితాన్ని మరి సూచిస్తుందేమో. ఆత్మీయ స్థాయిలో ఏ విధంగా ఎక్కడ ఉన్నాము మనము? అంతరంగంలో ఏ విధంగా ఉన్నాము? దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ మన జీవితం ఈరోజు దేవునికి దూరంగా ఉంటే ఇది అగాధ జీవితాన్ని సూచిస్తున్నది. రెండవది, ఒకవేళ మనము అధమ స్థితిలో ఉంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డౌన్ బికాస్ ఆఫ్ సెవరల్ ప్రెషర్స్, సెవరల్ యాంగ్జైటీస్, సెవరల్ అన్టోల్డ్ ప్రాబ్లమ్స్, if you are feeling really, then you are in the depth. ఒకవేళ ఎటు చూసినా వెలుగులేని పరిస్థితిలో నీవు ఉంటే ఈ అంధకారానికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఒకవేళ నిస్సహాయ స్థితిలో, సహాయము దొరకని స్థలములో, ఆధారం లేకుండా నీవు ఉన్నావంటే
ఇది అగాధ జీవితానికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక దీన్ని బట్టి మనం పరిశీలించినప్పుడు ఈ కీర్తనాకారుడు తన మొదటి వచనంలో యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నానని అన్నప్పుడు, అగాధ స్థలము ఏమాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ ప్లేస్ వితౌట్ ఎనీ హోప్. ఒక నిరీక్షణ కానీ లేకుంటే ఒక మంచిది జరుగుతుందని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేని స్థలము, ఆస్కారం లేని జీవితంతో కొద్దిమంది జీవిస్తున్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక ఒకసారి మన జీవితాన్ని అన్వయించుకుందాము, ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాము. ఏ విధంగా ఉంది మన జీవితము? ఏదో ఒక విషయంలో మనం కొరతతో ఉన్నామా? ఇటువంటి అగాధ జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా? ఒకసారి మనం గమనిస్తాం. ఎక్కడున్నాము? వేర్ ఆర్ వీ as a people of God, having been given the life from God? దేవుడు తన స్వరక్తం చేత ఒక మంచి జీవితాన్ని మనకు దయచేశాడు. కానీ ఎక్కడో ఏదో ఒక లోటు, ఎక్కడో ఏదో ఒక పొరపాటు, ఎక్కడో ఏదో ఒక తడబాటు మనము చేస్తూనే ఉన్నాము. అప్పుడప్పుడు ఈ అగాధం అనే ఈ ఊబిలోకి మనము దిగబడుతూనే ఉన్నాము, అందులోకి మరి పడిపోతూనే ఉన్నాము. కనుక దేవుడు ఈరోజు మన జీవితంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేను మొట్టమొదటిగానే చెప్పాను, విలువైనది నీ జీవితము. మరి ఈ విలువైన జీవితము మరి ఈరోజు ఈ అగాధంలో పడిపోయినది. ఆత్మీయంగా అనుకున్న స్థాయిలో లేము, మనము విశ్వాసంగా అనుకున్న స్థాయిలో లేము. ప్రతి విషయంలో మనం వీఆర్ ఫీలింగ్ డౌన్. చీకటిలో మనము చిక్కుబడి ఉన్నాము. ఆధారం కోసం మనము ఎక్కడెక్కడో మనము ప్రయత్నం చేస్తున్నాము, కానీ వీఆర్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఇది ఈ అగాధ జీవితం యొక్క పరిస్థితి. ఏమాత్రము అనుకూల పరిస్థితులు అక్కడ లేవు, ఏమాత్రము మరి ఆరోగ్యమైన పరిస్థితులు అక్కడ లేవు. అగాధ జీవితంలో చిక్కుబడిన పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితి, నిస్పృహ నిరాశలతో జీవిస్తున్నటువంటి పరిస్థితిగా జీవితంగా మనము గమనిస్తున్నాము. మరి ఇటువంటి అగాధ జీవితం గురించి మనం పరిశీలించినప్పుడు మరి ఎలా ఈ అగాధ జీవితం నుండి బయటపడేది ఎలా? హూ కెన్ డెలివర్ us ఫ్రమ్ దిస్ డెప్త్స్ ఆఫ్ సీ? ఈ అగాధ జలంలో నుండి, ఈ అగాధమైన చీకట్లో నుండి మనల్ని విడుదల చేసే వ్యక్తి ఎవరు, దేవుడు ఎవరు అని చెప్పి మనం పరిశీలించినప్పుడు కీర్తనాకారుడు మనతో ఇంకా కొద్దిగా ముందుగా మాట్లాడుతున్నాడు. కనుక రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. మొట్టమొదటిది అగాధ జీవితము, రెండవది ఆశ వదలని జీవితము. ఆశ వదలని జీవితము. ఇంత అగాధంలో పడిపోయినప్పటికీ, ఇంత చీకట్లో కూరుకోపోయినప్పటికీ, ఇక్కడున్న కీర్తనాకారుని యొక్క జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ డోంట్ లూజ్ యువర్ హోప్. నీకున్న ఆశను ఏమాత్రము వదులుకోవద్దు. అందుకోసమే రెండవది నేను మీ ముందు మాట్లాడేది ఏంటంటే, ఆశ వదలని జీవితము. ఈరోజు ప్రపంచంలో మనము చాలామంది వ్యక్తులను, చాలా రకాల వ్యక్తులను మనం చూస్తాము. కొంతమంది ఆశను వదులుకున్న జీవితాన్ని మనం చూస్తాము. ఇన్ని కష్టాలు నాకున్నాయి, ఇన్ని వరదలు నా మీద మరి పొర్లుచున్నవి, ఇక ఏ విధంగా నేను బయటపడగలను, దేర్ ఈజ్ నో వే ఫర్ మీ అని చెప్పి అందరూ కొద్దిమంది నిర్ణయం చేసుకొని వారు ఆశ వదులుకున్న జీవితాలుగా, ప్రజలుగా మనము చూస్తాము. దే లెఫ్ట్ దేర్ హోప్స్, దే లాస్ట్ దేర్ హోప్. కొద్దిమంది ఆశ వదులుకోలేని జీవితంగా మనం చూస్తే, రెండవది ఎటువంటి వారంటే అలవాటు పడిన జీవితాలు మనం చూస్తాము. రెండవది అలవాటు పడినవారు ఆ చీకటికి, ఆ అగాధ స్థలానికి, అందులో ఇదే బాగుంది, ఇక్కడనే బాగుంది, ఈ చీకటి బాగుంది, ఈ చీకట్లో ఉన్నటువంటి ఈ రహస్య జీవితం బాగుందని చెప్పి అలవాటు పడిన జీవితాలను మనము చూస్తాము. కొంతమందికి వెలుగంటే ఇష్టం లేదు. వెలుగులో దొరికే ఆ సత్యం కానీ, వెలుగులో దొరికే ఆ జీవం కానీ, వెలుగులో దొరికే ఆ ప్రేమను పొందుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేకుండా వాళ్ళు ఆ చీకట్లోనే ఉండడానికే ఇష్టపడతారు. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాము, వారి జీవిత క్రియలు బయట రాకుండా చాలామంది వెలుగు యొద్దకు రారని చెప్పి యోహాను భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు. కనుక అలవాటు పడిన జీవితాలు,
కొంతమంది ఆశ వదులుకున్న జీవితాలు, రెండవ వారు అలవాటు పడ్డ జీవితాలు. మూడవది నేను మీ ముందు ఉంచేది ఏంటంటే ఆశ వదులుకొని జీవితం. ఎన్ని కష్టాలు వచ్చినా వారి జీవితంలో మనం చూసే ఒక సుగుణం ఏంటంటే ఏదో ఒక మూలాన ఒక ఆశ ఉంది. తప్పక నేను ఈ స్థితిలో నుండి బయటపడగలను, తప్పక ఏదో ఒక రోజు నాకు ఒక మంచి రోజు వస్తుందని చెప్పి ఒక ఆశతో జీవించే ఒక జీవితాన్ని మనము చూడగలము. చూడండి, అందుకోసమే ఈ కీర్తనకారుడు ఒకవేళ అగాధ జీవితాన్ని అనుభవించినా రెండవ మాటను మన ముందు ఏముస్తున్నానంటే ఐదవ వచనము చివరి భాగంలో ఏమంటారంటే, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇంతగా అగాధ జీవితంలో ఉన్నప్పటికీ ఆయనలో ఉండే ఒక సుగుణాన్ని మనం ఏది గమనిస్తామంటే ఆయనలో ఒక ఆశ ఉంది. ఆశ మాత్రం ఆయన వదులుకోలేదు. ఏ విధంగా ఈ ఆశ వదులుకోలేదని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, మనం ఏ విధంగా గమనించగలమంటే 130వ కీర్తన మొట్టమొదటిగా ఏ విధంగా ప్రారంభించాడంటే చూడండి, ఏ విధంగా ప్రారంభించాడు? యెహోవా, దేవునితో ప్రారంభించాడు ఈ కీర్తనను. తన జీవితాన్ని దేవునితో ప్రారంభించాడు యెహోవా. మనకంటూ ఆశ దొరికేది, మనకంటూ మనం అనుకున్న దాన్ని నెరవేర్చే దేవుడు ఎవరంటే మన దేవుడు, మన యెహోవా దేవుడు, మన యేసు ప్రభువారు. అక్కడనే ప్రారంభం, ద ప్లేస్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ హోప్. మన ఆశకు ప్రారంభ స్థానం ఎవరంటే మన దేవుడే. అందుకోసం ఈ కీర్తనకారుడు యెహోవా తన దేవునితో ప్రారంభించాడు. ఈ దేవుడు ఎవరంటే నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల పైన ఆయన మరి అధికారం గలవాడు. ఇంతకుముందే నేను మీకు ఒక విషయం చెప్పాను. ఆ ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే అగాధ జనుల పైన చీకటి కమ్మి ఉండెను. చీకటి అక్కడ ఉంది. ఒకవేళ మనం అగాధంలో ఉండవచ్చు, ఒకవేళ మన జీవితాలు చీకటితో కమ్మి ఉండవచ్చు, కానీ ఆ 2వ వచనము తర్వాతి భాగంలో ఏముందంటే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. గమనించారా? అగాధ జలములున్నాయి, అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉన్నది. ఆ అగాధ జలములు చీకటి పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఎవరున్నారు అన్నిటికన్నా పైన? దేవుని యొక్క ఆత్మ. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ప్రతి ఒక్కటి దేవుని యొక్క నియంత్రణలో, దేవుని యొక్క పరిధిలో ఉన్నది. ఏది కూడా దేవుని యొక్క పరిధిలో లేకుండా ఏది కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది స్పియర్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఈరోజు నీవు అగాధ జలంలో ఉండి, ఆ చీకట్లో ఉండి, మరి అక్కడనే మరి నిరాశ నిస్పృహతో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో నీవు అక్కడ ఉన్నప్పటికీ, చీకటితో నేను కప్పబడి ఉన్నా అని చెప్పి నీవు అనుకున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే అన్నిటికంటే పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నది. గాడ్ ఈజ్ దేర్, ఈజ్ అబవ్ ఆల్. ఆ అన్నిటికన్నా పైన ఉన్న ఆ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయడానికి ఆయన శక్తిగల దేవుడు. నథింగ్ ఈజ్ బియాండ్ హిస్ కంట్రోల్. ఆయన పరిధిలో లేనిది ఏది కూడా లేదు. సర్వము ఆయన అధీనంలో, సర్వము ఆయన అధికారంలో ఉన్నది. కనుక ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి మరి ఆలోచనతో నీవు ఉన్నావో, ఒక విషయాన్ని నీవు దేని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఆశ వదులుకోరాదు. ఆశ వదులుకోలేని ప్రాణం ఇది. ఆశ వదలని జీవితంగా మనం చూస్తున్నాం. యెహోవా, ప్రభువా అని చెప్పి అక్కడ మొదటి వచనంలో ఏముందంటే ఈ ఆశ వదులుకొని జీవితం ఏం చేస్తుందంటే కొన్ని విషయాలు మీతో చెప్తాను. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. గమనించారా ప్రియులారా? ఇంత అగాధ జీవితంలో పడిపోయినప్పటికీ ఈ వ్యక్తి ఏమాత్రం ఆశ కోల్పోలేదు. మనం కొన్నిసార్లు చిన్న సమస్యలు వస్తే, చిన్న తొందరలు కలిగినప్పుడు, మనం అనుకోలేని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వెంటనే గందరగోళానికి, ఒకలాంటి అలజడికి మనం గురవుతాము. ఎలా ఇందులో నుండి బయటపడాలి,
ఇందులో నుండి బయటపడతామా అని చెప్పి ఒకలాంటి సందేహంతో మనము కొట్టుమిట్టాడుతాము. కొన్నిసార్లు ఆశ వదులుకుంటాము. కానీ ఈ కీర్తనకారుడు మనకు ఒక బలమైన ఆత్మీయ సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆయన పడిపోయిన స్థలము మామూలు స్థలము కాదు, అగాధ స్థలము. ఆయన ఎదుర్కొంటున్న సమస్య మామూలు సమస్య కాదు, లోతైన అగాధమంత లోతైన సమస్యతో ఆయన బాధపడుతున్నాడు. ఆ చీకటిలో అక్కడ ఉన్నాడు. కానీ గమనించవలసింది ఏంటంటే ఆశ మాత్రం వదులుకోలేదు. తప్పక ఇందులో నుండి బయటపడగలనని చెప్పి ఒక ఆశతో యెహోవా వైపు, దేవుని వైపు చూస్తూ అగాధంలో నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అగాధంలో నుండి ఆర్తధ్వని చేస్తున్నాడు. అగాధంలో ఆర్తధ్వని వినపడింది. అగాధమంతా దేవుని కోసమై ఈ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను ఈ అగాధ స్థలంలో నుండి, ఇక్కడి నుండే, వేర్ ఐ యామ్ ట్రాప్డ్, ఎక్కడైతే నేను చిక్కుబడి ఉన్నానో, ఎక్కడైతే నేను చీకట్లో బందీగా ఉన్నానో, ఈ స్థలంలో నుండే నేను నీకు మొరపెట్టుచున్నాను. గమనించారు అక్కడ? నేను నీకు మొరపెట్టి తిని అని లేదు, కానీ ఏముంది అక్కడ? నేను నీకు మొరపెట్టుచున్నాను. జరుగుతూనే ఉంది. కష్టాల్లో ఉన్నాడు, ఆ యొక్క కష్టాల కడిలో ఇరుక్కున్నాడు. కానీ ఏమాత్రం ఆశ వదులుకోకుండా దేవుడి వైపు చూస్తూ మొరపెట్టుచున్నాను. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రేయర్. దాన్ని బట్టి మనము గమనించవలసింది ఏంటంటే ఈయన మాత్రము ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ వాటికి మాత్రం ఏమాత్రము భయపడక, ధైర్యము కోల్పోక, నమ్మకాన్ని కోల్పోక దేవుని వైపు చూస్తూ, దేవా నీకే నేను మొరపెట్టుచున్నానని చెప్పి అగాధ స్థలంలో నుండి దేవుని మొరపెట్టినట్లు మనం చూస్తున్నాము. కనుక నీవు ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నీవు మాత్రం ఏమాత్రం నీ ఆశను వదులుకోవద్దు. దేని గురించి అయితే నీవు మరి ఆశిస్తున్నావో, దేని గురించి అయితే నీవు మరి మొరపెడుతున్నావో దాన్ని నీవు ఏమాత్రం వదులుకోకుండా నీవు ఉన్న స్థలంలోనే, ఒకవేళ నీవు కష్టాల్లో ఉన్నావో ఆ కష్టాల నుండే నీవు మొరపెట్టు. విపత్కరమైన సమస్యలో నీవు ఇరుక్కున్నావో ఆ ఇరుక్కున్న పరిస్థితిలో నుండే నీవు దేవుని మొరపెట్టు. అదే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశము. యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా మనకు కలిగింది ఏంటంటే మనమున్న విపత్కర పరిస్థితుల్లో దేవుని అక్కడి నుండే మనము మొరపెట్టగల ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. చూడండి, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధం నుండి కాకుండా అగాధ స్థలములు, ప్లేస్ గురించి అక్కడ మెన్షన్ చేస్తున్నా. ఆ స్థలంలో నుండే, ప్రభువా ఈ స్థలంలో నేనున్నాను, ఇక్కడి నుండే నేను నీకు మొరపెడుతున్నాను. ఎందుకంటే నా ఆశ నీవే. ఈ లోకంలో నేను ఎటువైపు చూసినా నాకు ఎక్కడ ఆశ లేదు. ఎవరు కూడా నన్ను ఇందులో నుండి విడిపిస్తారనే ఒక నమ్మకం నాకు లేదు. అందుకోసం నేను అగాధంలో నుండి నిన్ను చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ అట్ యూ. యు ఆర్ మై రిడీమర్, యు ఆర్ మై డెలివరర్, యూ కెన్ కంప్లీట్లీ డెలివర్ మీ. కనుక నిన్ను నేను మొరపెట్టుచున్నాను. ఆశ వదులుకొని జీవితం ఇది. ఎందుకు ఈరోజు నీవు దుఃఖంగా ఉన్నావు? ఎందుకు ఈరోజు నీవు సమస్యలో ఉన్నావు? ఎందుకు ఈ సమస్యలు బట్టి నీవు కృంగిపోయి ఉన్నావు? ఎందుకు ఈ సమస్యలు బట్టి నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావు? ఆశ ఎందుకు వదులుకున్నావు? నీ దేవుడు ఉన్నవాడు, ఉన్నతమైన వాడు. నీవు ప్రార్థిస్తే దానికి ఉత్తరం ఇచ్చే వాడు. కనుక ఆశ వదులుకోవద్దు. అగాధ జీవితంలో నీవు పడిపోయి ఉండొచ్చు, కానీ రెండవ సత్యాన్ని నువ్వు నేర్చుకో. ప్రభువా, నేను చేసిన కొన్ని నిర్ణయాల వల్ల, నేను నీకు దూరంగా వెళ్ళడం వల్ల నేను ప్రస్తుతము ఈ అగాధంలో పడిపోయి ఉన్నాను. కానీ నీ వాక్యం ద్వారా నేను ఈరోజు బలపరచబడ్డాను. ఆశ మాత్రం నేను వదులుకోను. ఈ స్థలంలో నుండే, ఈ చీకటి స్థలంలో నుండే నేను నీకు మొరపెడతాను ప్రభువా అని చెప్పి ఈరోజు నీవు దేవునికి అక్కడి నుండే నీ అర్థధ్వని దేవునికి విడబడనీవు. దేవుడు తప్పక సహాయం చేసే దేవుడు. కనుక ఆశ వదులుకోలేని, ఆశ వదలని జీవితం, అగాధ స్థలం నుండి దేవుణ్ణి మొరపెట్టిన జీవితం. ఎవరైతే ఆశ వదులుకోరో వారి జీవితంలో రెండవ సత్యాన్ని మనం ఇంకొక విషయాన్ని మనం గమనిస్తాము. చూడండి, ఆ 4 నుండి 7 వచనాల వరకు మళ్ళీ ఒక మాట రిపీట్ అయ్యింది. చూసారా?
ఆ 130వ కీర్తన 5వ వచనం నుండి ఒకవేళ 5, 6, 7 వచనాల్లో ఒక మాట మళ్ళీ చూస్తాము. 5వ వచనము, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. చూడండి, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. రెండవది, ఎవరైతే దేవుని యందు ఆశ కలిగి దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడని చెప్పి ఎదురు చూస్తారో వారి జీవితంలో మనము గమనించే ఏంటంటే వారు కనిపెట్టేవారు. మళ్ళీ ఈ మాట రాయబడింది, 6 సార్లు ఈ మాట రాయబడింది, 7 సార్లు రాయబడింది. కానీ ఈయన జీవితంలో మనం 6 సార్లు చూస్తాము, నేను కనిపెట్టుకొని ఉన్నాను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే అది జరగాలని చెప్పి మనం అనుకుంటాము, మంచిదే, వెంటనే జరిగితే కూడా మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యంలో మళ్ళీ మనం ఏం చూసేది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు తన కార్యాన్ని తన అనుకూలమైన సమయంలో మనకు బయలుపరుస్తాడు కనుక ఆ సమయం కొరకు, ఆ రక్షణ కొరకు, ఆ యొక్క మరి గొప్ప కార్యం కోసం మనము కనిపెట్టాలి. ఈ భక్తుడు అగాధంలో నుండి దేవుని వైపు చూస్తూ కనిపెడుతున్నాడు, నేను కనిపెడుతున్నాను, నా దేవుడైన ప్రభు కోసము నేను కనిపెడుతున్నాను. మనము కనిపెడుతూ ఉండాలండి, కలవరము చెందవద్దు. నీవు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు నీకు వెంటనే జవాబు రాకపోతే కలవరము చెందవద్దు. దేవుని కోసం నీవు కనిపెట్టు. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కోసం కనిపెడుతున్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు తప్పక చేయగలడు. దేవుని యొక్క భక్తుల జీవితంలో ఎంతోమందిని మనం చూస్తాము, వారు యెహోవా వైపు ఎదురు చూశారు. యెహోవా వైపు ఎదురు చూసేవారు నూతన బలం పొందురని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. కనిపెట్టడం అంటే ఆయన వైపు ఎదురు చూడము. ఒకవేళ మనం మనుషుల వైపు ఎదురు చూస్తే, మనుషులను కనిపెడితే మనకు నిరాశ ఎదురు కావచ్చు. కానీ యెహోవా వైపు ఎదురు చూచువారు, యెహోవా కోసం ఎదురు చూచువారు, వారు నూతన బలాన్ని, దే విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్. కనుక నీవేమాత్రం ఈరోజు నిరాశ చెందకుండా నీవు కనిపెట్టు. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని సన్నిధానంలో నీవు కనిపెడితే దేవుడు తప్పక నిన్ను కరుణించగలడు. దేవుడు తప్పక తన కరములు నీ వైపు చాచగలడు. దేవుడు తప్పక తన కార్యాన్ని నీకోసము చేయగలడు. కనుక ఆశ వదలని జీవితము, ఈ కీర్తనకారుడు అటువంటి జీవితం కలిగి ఉన్నాడు. నేను యెహోవా కొరకు ఆయన మాట మీద నేను కనిపెట్టి ఆశ పెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు. ఎవరి మాట మీద? దేవుని మాట మీద. మనుషుల మాట కొన్నిసార్లు కొంతమంది మాట ఇచ్చినప్పుడు తప్పక వారు నెరవేరుస్తారు. అటువంటి మనుషులు మనం చూస్తాము. కొన్నిసార్లు కొద్దిమంది మర్చిపోతారు, కొద్దిమంది ఆ మాట తప్పేవారు ఉంటారు. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు కనుక ఈ కీర్తన కాడేమిటంటే, ఆ మాట తప్పని దేవుని మాట యందు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఒక్కసారి ఆ మాట ఆయన నోట నుండి వస్తే తప్పక అది నెరవేరబడుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ ఫుల్ఫిల్డ్. కనుక ఆ దేవుని మాట, దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన మాట మీద నీవు ఆశ పెట్టుకో. ఏమాత్రము ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి దశలో నీవు నిరుత్సాహము, నిరాశ చెందవు. కనుక ఈ కీర్తనకారుడు తాను ఆశ పెట్టుకొని 7వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. చూశారా తేడా అక్కడ? 5వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని అని చెప్పి తన గురించి చెప్తున్నాడు. 7వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు నీవు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. తాను ఆశ పెట్టుకున్నాడు, ఇప్పుడు మనకు చెప్తున్నాడు మీరు కూడా ఒకవేళ ఈరోజు నిరాశలో నీవు ఉంటే, నిస్పృహలో నీవు ఉంటే, ఒకలాంటి మరి సడిలిపోయిన జీవితంలో నీవు ఉంటే, ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నేనైతే యెహోవా మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీవు కూడా ఆ యెహోవా మాట మీద, ఆయన మీద నీవు ఆశ పెట్టుకో అని చెప్పి మనకు చెప్తున్నాడు. అవునండి, మనకి ఈ లోకంలో ఎవరు లేరు. మనల్ని బలపరిచే దేవుడు, మనకు కావలసిన ప్రతి విధమైన సహాయం చేసే దేవుడు మన దేవుడు కనుక మనము కృంగిపోయిన పరిస్థితుల్లో
ఆయన మీద మనము ఆశ పెట్టుకొని మనము జీవిస్తాం. మూడవది, ఆశ వదిలిన జీవితాలు ఎటువంటి జీవితాలు అంటే చూడండి, 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. మళ్ళీ అదే రిపీట్ అయింది 6వ వచనంలో. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఈ కావలివారు దేనికోసం కనిపెడుతున్నారు? ఒక ఉదయం కోసము, ఒక ఫైన్ మార్నింగ్, ఒక బ్రైట్ మార్నింగ్ కోసం ఎదురు చూస్తున్నారంట ఈ కావలివారు. రాత్రంతా వారు చీకట్లో ఉంటారు. ఈ చీకట్లో ఉండి కావలివారు కాస్తూ వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? దే విల్ వెయిట్ ఫర్ ఏ న్యూ మార్నింగ్, ఏ న్యూ డే మార్నింగ్. తప్పక ఉదయం వస్తుంది, తప్పక నేను సూర్యోదయాన్ని చూస్తాను, తప్పక నేను ఆ కిరణాలను చూస్తానని చెప్పి ఆ కావలివారు ఎంతో ఆశతో ఎదురు చూస్తారంట, కనిపెడుతుంటారంట. అంతకంటే ఎక్కువగా నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, కనిపెడతాను, ఆశతో ఉంటానని చెప్పి ఈ కీర్తనకారుడు తనలో ఉన్నటువంటి ఆ పట్టుదలను మన ముందు ఉంచుతున్నాడు. హి వాంట్స్ టు సే బ్రైట్ మార్నింగ్. ఎన్ని రోజులు నీవు చీకట్లో ఉంటావు? యేసుప్రభు వారి యొక్క లోకానికి వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది, చీకట్లో ఉన్న ఆ జనులు గొప్ప వెలుగును చూచిరి. నీ జీవితంలో నీవు గొప్ప వెలుగును చూడడానికి దేవుడు తన యొక్క కార్యాన్ని నీకోసం ఆయన సిద్ధపరిచాడు. యు వాంట్ టు సీ ఎ బ్రైట్ మార్నింగ్, ఒక గొప్ప ఉదయాన్ని, గొప్ప ప్రారంభాన్ని, ఒక నూతన శకాన్ని, ఒక నూతన ప్రారంభాన్ని నీవు ప్రారంభించాలని కోరుకుంటున్నావా? ఈ చీకటి జీవితం నుండి బయటపడి, ప్రభు ఐ వాంట్ ఏ ఫ్రెష్ బిగినింగ్, ఒక కొత్త నూతన ప్రారంభాన్ని నేను కలిగి ఉండాలని చెప్పి నీవు ఆశపడుతుంటే నీవు ఎటువైపు చూడవద్దు, కానీ యెహోవా వైపు, మన దేవుడైన యేసు ప్రభు వైపు మనము చూస్తే తప్పక గాడ్ విల్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్, నవ ప్రారంభము, ఒక న్యూ బిగినింగ్ దేవుడు నీ జీవితానికి ఆయన దయచేయగలడు. కనుక నీవు ఏమాత్రము నీవు వదులుకోవద్దు. ఈ కీర్తనకారుని మనం పరిశీలించినప్పుడు చాలా రియలిస్టిక్గా తన జీవితాన్ని మన ముందుస్తున్నాడు. ఏదో మంచిది మాత్రం చెప్పి చెడ్డది దాచుకోలేదు ఆయన. తన జీవితాన్ని మన ముందు చాలా స్పష్టంగా మన ముందు ఉంచాడు. ఒకప్పుడు నేను అగాధ జీవితంలో ఉన్నానని చెప్పి మన ముందు ఉంచాడు ఆయన. కానీ ఆయన రెండవది ఏమంటున్నా అంటే, నేను అగాధంలో ఉన్నప్పటికీ నేను మాత్రం ఆశ వదులుకోలేదు, ఆశ వదలని జీవితము. కనుక ఈరోజు నీవేమాత్రము నీ దేవుని మీద ఉన్న ఆశను, నీ దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నీ వదులుకోవద్దు. తప్పక దేవుడు ఒక నూతన ఉదయాన్ని దేవుడు నీకు దయచేయగలడు. యూ విల్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్, ఎ గ్రేట్ బిగినింగ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆశ వదలని జీవితము. మూడవది మనం గమనించినప్పుడు, రెండు మీ ముందు ఉంచాను. మొట్టమొదటిది అగాధ జీవితము, రెండవది ఆశ వదలని జీవితము, మూడవది అమూల్యమైన జీవితము. అమూల్యము, విలువైన జీవితము మన దేవుని దగ్గరనే, మన దేవుని ద్వారానే, మన దేవునితోనే అది నీకు కలుగగలదు. అమూల్యమైన జీవితం. అమూల్యం అంటే విలువైనది, ప్రశస్తమైనది. అగాధములో ఉండే ఈ జీవితాన్ని దేవుడు అమూల్యమైన జీవితముగా మార్చాడు. అందుకోసం ఈ కీర్తన మనకు రాయబడింది. అందుకోసమే చరిత్రను మనం పరిశీలించినప్పుడు మార్టిన్ లూథర్ మొదలుకొని జాన్ వెస్లీ వరకు ఈ యొక్క కీర్తన ద్వారా వాళ్ళు బలపడ్డారు. మేము కూడా ఒకప్పుడు అగాధంలో ఉన్నాము, పాపమని అగాధంలో ఉన్నప్పటికీ ఈ కీర్తన ద్వారా దేవుడు మమ్మల్ని బలపరిచి ఒక అమూల్యమైన జీవితంగా మార్చాడని చెప్పి వారు మరి సాక్ష్యం చెప్పినట్లు మనము చరిత్ర గ్రంథాలను చూడగలము. కనుక ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఒక విలువైన జీవితముగా, ఒక అమూల్యమైన జీవితంగా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు నీవు అగాధములో అక్కడనే ఉంటూ మరి చింత చేస్తూ బాధపడుతూ అక్కడనే కూలి మరి అక్కడనే ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నీ జీవితాన్ని ఒక ప్రశస్తమైన జీవితముగా, ప్రశస్తమైనగా మరి పాత్రగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విలువైనది నీ జీవితము. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేను విలువలేని దాన్ని, విలువైన వాడిని కాదని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఓ కుటుంబమా, మీ జీవితాలు నా దృష్టిలో చాలా విలువైనవి. ఐ వాంట్ టు మేక్ మోర్ ప్రెషియస్, ఇంకా విలువైన వారిగా, విలువైన జీవితంగా మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ జీవితాన్ని పరిశీలించినప్పుడు మూడవది ఎటువంటి జీవితం అంటే అమూల్యమైన జీవితము. ఏ విధంగా అమూల్యమైన జీవితం అన్నప్పుడు మూడు విషయాలు నేను మీతో చెప్తాను. చూడండి, మొట్టమొదటిది ఎందుకు ఈ జీవితం అమూల్యమైనది అన్నప్పుడు 3వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. 3-4 వచనాల్లో
యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచినలా ప్రభువా ఎవడు నిలవగలడు? 4వ వచనంలో అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మొట్టమొదటిది, మన జీవితము ఎందుకు అమూల్యమైందంటే ఈ బంగారము, ఈ ధనము, లేకుంటే ఈ హోదా, ఈ విద్య, ఈ జ్ఞానము, వీటిని బట్టి కాదు మన జీవితం అమూల్యమైంది. కీర్తనకారుడు ఏం చెప్తాడంటే యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ కల్మషము కడగబడింది, ఈ యొక్క పాపములకు క్షమాపణ దొరికింది, మనము క్షమింపబడిన వారము. దీన్ని బట్టి మనకు ఒక విలువ, ఒక అమూల్యత మన జీవితానికి చేకూరింది. ఏదో లోక సంబంధమైన విషయాలను బట్టి మనకు విలువ రాదు, కానీ ఎందుకు ఆత్మీయంగా మనం ఏ విధంగా విలువైన వారం అంటే దేవుడేమంటే నా యొద్ద నీకు క్షమాపణ దొరుకును. ఎటువంటి పరిస్థితుల్లో దేని బట్టి నీవు అగాధంలో పడ్డావో, అగాధంలో పడ్డ వ్యక్తిని ఎవరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళరు. చీకట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. పాపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. కానీ దేవుడు ఏమంటే ఐ విల్ ఫర్గివ్ యూ, నా దగ్గర నీకు క్షమాపణ ఉన్నది. ఈ ప్రస్తుత పరిస్థితిలో, ప్రస్తుత ప్రపంచంలో చాలా కొరత ఏదంటే క్షమించే గుణము. క్షమించాలంటే చాలా కష్టము. ద్వేషించడం అంటే చాలా సులభము. కానీ ఒక వ్యక్తిని, లేకుంటే మన సహోదరుని, మన పొరుగు వారిని, మరి మన స్నేహితులను కొన్నిసార్లు క్షమించాలంటే హృదయము అంత తొందరగా అంగీకరించదు. యుద్ధానికి సిద్ధము కానీ క్షమించడానికి సిద్ధము చాలా కష్టము. అయితే మన దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మంచి సుగుణం, ఒక మంచి పేరున్నది. ఆ పేరు ఏంటంటే మన దేవునికి, మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన వాడు. ఆయనకు ఎప్పుడు రెడీ అంట, ఆయన సిద్ధంగా ఉంటాడంట. ఎప్పుడెప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వస్తారు అని చెప్పి వారిని క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధమైన వాడని చెప్పి దేని యొక్క వాక్యంలో మన దేవుని గురించి రాయబడింది. కనుక ఈరోజు నా జీవితాలకు, మనము కొన్నిసార్లు చేసిన పొరపాట్లకు, దేవునికి దూరంగా ఉన్నందుకు వీటన్నిటికీ క్షమాపణ కావాలి. కనుక మన దేవుడు వాటిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే ఏమన్నాడు అంటే నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన దేవుడు క్షమించే దేవుడు. శిలువలో మనం చూశాం కదా, తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. ఎప్పుడైతే మనము క్షమింపబడ్డామో, ఎప్పుడైతే మన పాపంలో క్షమింపబడ్డామో, గమనించండి, నీ విలువైన వాడు, నీ జీవితం విలువైనది. నీ పాపాలకు క్షమాపణ లేనంత వరకు, అవి క్షమింపబడనంత వరకు, నీ లోక సంబంధంగా నీవు ఎంత ఉన్నప్పటికీ there is no value. Only when your sins are forgiven, you are valuable person in the sight of God. ఆ క్షమాపణ ఇది దేవుని యొద్ద దొరుకుతుందని చెప్పి చూసిన ఫర్గివ్నెస్. నేను ముందుకెళ్తాను, మనకు సమయం లేదు కనుక. రెండవది 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆ మాట రాయబడింది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. రెండవది, మొట్టమొదటిది యెహోవా వద్ద ఏమి దొరుకును? క్షమాపణ దొరుకును. ఫర్గివ్నెస్ ఈజ్ అవైలబుల్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. రెండవది ఏమి దొరుకుతుంది అన్నప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు యెహోవా యొద్ద కృప దొరుకును. గ్రేస్ ఈజ్ అవైలబుల్ అట్ అవర్ లార్డ్. మన దేవుని దగ్గర కృప దొరుకును. మనం ఎంత గొప్పవారైనప్పటికీ మనలో పరిపూర్ణత లేదు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దగ్గర మన దగ్గర ఒక కొరత ఉంది. మనం అసంపూర్ణులము. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మనకు సంపూర్ణమైన శక్తి లేదు. ఏదో ఒక సమయంలో మనం అసంపూర్ణంగా ఉన్నాము. మరి ఆ సంపూర్ణత ఎవరు పూరిస్తారంటే దేవుని యొక్క కృప. నా కృప నీకు చాలును. ఈ కృప మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. కనుక అటువంటి సంపూర్ణమైన కృప దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడు. అందుకోసమే ఈ యొక్క కాలాన్ని మనం ఏమంటాము, కృపాకాలం. ఇది ఈజ్ అ పీరియడ్ ఆఫ్ గ్రేస్. మామూలు కృప కాదు, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. కృప వెంబడి కృప. కృప ఉంది, తర్వాత కూడా కృప, తర్వాత కృప, కృప వెంబడి కృప దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు దయచేశాడు. కనుక దేవుడు తన కనికరాన్ని నీ మీద ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎందుకు నీ మీద కృప చూపిస్తున్నా అంటే ఆయన నీ జీవితాన్ని ఒక విలువైనదిగా చూస్తున్నాడు. నీవు అనుకోవచ్చు నా జీవితం విలువైంది కాదని చెప్పి, కానీ ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క కృపను నీవు పొందు. ఆ యొక్క కృప
ఆసనం దగ్గరికి, ఆ కృప అనే ఆ యొక్క సింహాసనం దగ్గరికి నీవు వస్తే ఆ కృప నీవు పొందుకోగలవు. అందుకోసం ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, దయచేసి ఒక మాట మీ ముందు ఉంచుతాను. దావీదు 86వ కీర్తన 13వ వచనంలో ఒక మంచి మాట ఈ కీర్తనకారుడు మనకు ఉంచాడు. దావీదు 86వ కీర్తన 13వ అధ్యాయము, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఇక కీర్తనకారుడు ఏమంటాడు దావీదు, ప్రభువా నా ఎడల, పర్సనల్గా నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది. ఎందుకనగా పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఈ దావీదు ఏమంటాడు, నేను కూడా అగాధంలో పడిపోయి ఉన్నాను, కానీ అందులో నుండి నీవు నన్ను తప్పించినావు ప్రభువా, నాకు విడుదల దయచేసినావు ప్రభువా. అందును బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది నీ కృప ఎంత అధికమైంది. నా పాపము, నేను చేసిన తిరుగుబాటు చాలా లోతైంది, నేను అక్కడ కూలిపోయినాను, కానీ నీవు అక్కడికి వచ్చి ఆ లోతైన ఆ స్థలంలోకి వచ్చి నన్ను అందులో నుండి నీవు పైకి లేపావు కనుక నీ కృప ఎంత అధికమైంది ప్రభువా. ఇంత అధికమైన కృప ఉన్నందుకే ఆ లోతులలో నుండి, ఆ కూపములో నుండి నన్ను పైకి లేపావు ప్రభువా అని చెప్పి దేవుని యొక్క కృపను ఈ దావీదు చెప్తున్నాడు. అందుకోసం ఈ కీర్తనకారుడు ఏమిటంటే, యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ కృప మనకు అవసరమైంది. ఆ కృప మనం జీవించాలంటే యెహోవా కృప మనకు అవసరమైంది. మూడవది చెప్పి నేను ముగిస్తాను. అదే 7వ వచనంలో ఏముందంటే, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మూడవది ఏంది దొరుకుతుందంట? సంపూర్ణమైన విమోచన దొరుకును. మన జీవితానికి విమోచన ఉంటేనే మనము నిజమైన విలువైన గలవారము. ఈ విమోచన, ర్యాన్సమ్ అంటారు, ఎక్కడైతే విమోచన అని ఉంటుందో అక్కడ తప్పక ఆ రోజుల ప్రకారము తప్పక ఒక వ్యక్తి హీ హాస్ టు పే సంథింగ్, ఏదైనా చెల్లిస్తేనే ఆ వ్యక్తికి విమోచన దొరుకుతుంది. కనుక దేవుడు యేసు ప్రభు ద్వారా మనకున్న పాప రుణాన్నంతా ఆ శిలువలో తన రక్తం ద్వారా చెల్లించి మనల్ని ఈ పాపం నుండి విడుదల చేసి మనకు విమోచన దయచేశాడు. అందుకోసమే మనం విలువైన వారం. చూడండి అక్కడ ఏం రాయబడింది, విమోచన అని రాయలేదు అక్కడ, కేవలం విమోచన మాట రాయకుండా ఏముంది అక్కడ, సంపూర్ణ విమోచన. ఏదో 50% కాదు, సంపూర్ణమైన విమోచన, కంప్లీట్ రిడెంప్షన్ దేవుడు మనకు దయచేశాడు. ఇశ్రాయేలుల దోషములన్నిటినీ ఆయన వారిని ప్రతి ఒక్క దోషం నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం విలువైంది. కనుక ఎందుకు విలువైంది ఏంటంటే, మనకు క్షమాపణ దొరికింది, మనకు కృప దొరికింది, మనకు విమోచన దొరికింది. ఈ 3 దొరికినందుకే నీ జీవితం విలువైంది. మిగతావి ఏమి లేకున్నా నీవు బాధపడవద్దు. లోక సంబంధంగా ఏమి లేకున్నా నీకు బాధపడదు, కానీ లోకంలో లేని వారికి లేనివి నీకున్నాయి. ఏమంటే దేవుని నుండి నీకు క్షమాపణ దొరికింది, కృప దొరికింది, విమోచన దొరికింది. కనుక నీ జీవితము చాలా ప్రశస్తమైంది. అది గమనించు. నేను ఇంకో విషయం చెప్తాను. 3 సార్లు ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? దొరుకును దొరుకును దొరుకునని. ఒకటి దొరకాలంటే మనం ఏం చేయాలి? వెదకాలి. నీవు ఉన్న స్థలంలోనే ఎక్కడోకి వెళ్ళదు, ఉన్న స్థలంలోనే నీవు దేవుని సన్నిధాన్ని వెదికితే దేవుడు నీకు సంపూర్ణంగా ఇవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించాలంటే 3 ప్రాముఖ్యమైనవి. అవేంటంటే గాలి, నీరు, ఆహారం. ఈ 3 మనకు ఉండాలి. ఈ భౌతికంగా ఈ లోకంలో జీవించాలంటే ఈ 3 మనకు అవసరము. ఈ ఎంత అవసరం అంటే ఈ 3లో ఏ ఒక్కటి లేకుండా మనం జీవించమండి. గాలి, నీరుండి ఆహారం లేకుంటే మనం జీవించము. ఆహారము, నీరుండి గాలి లేకుంటే మనం జీవించము. ఈ 3 తప్పక ఉండాలి, అప్పుడే మనం జీవిస్తాము. కనుక ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా జీవించాలంటే ఈ కృప, ఈ క్షమాపణ, ఈ విమోచన, ఈ 3 అవసరము. ఇవన్నీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకవు, కానీ యెహోవా యొద్ద అనే మాట రాయబడింది, అక్కడనే దొరుకుతాయి. కనుక ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకొని ఏమాత్రం నీవు భయపడకుండా, ప్రభువా నాకు ఈ 3 నీవు దయచేసావు కనుక నా జీవితాన్ని ఒక విలువైన జీవితంగా మార్చావు కనుక వేరేవి ఈ లోకంలో ఏమి లేకున్నా నాకు అవసరం లేదు, కానీ నీవు నాతో ఉన్నావు. నీవు నా యొక్క జీవితాన్ని అగాధంలో నుండి అమూల్యమైన జీవితంగా, ప్రశస్తమైన జీవితంగా మార్చావు కనుక నేను ఈ రోజు నుండి ఆశ వదులుకోకుండా నీ వైపు చూస్తూ నీ మార్గంలో ఒక బిడ్డగా, నీ యొక్క బిడ్డగా నేను జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకో. ఎందుకంటే నీ జీవితము విలువైనది. అగాధ జీవితము, రెండవది ఆశ వదలని జీవితము, మూడవది
అమూల్యమైన జీవితము. నీ జీవితము విలువైనది. దేవుడు మనల్ని మన కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.